హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన యవనస్తులందరికీ, యవన సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనం రెగ్యులర్గా శుక్రవారం రోజు యవనస్తుల కూడికను నడిపించుకుంటున్నాం. ఈ కూడికలో ప్రతి వారం ఒకరినొకరు వాక్యం చెప్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ వారం నా వంతు వచ్చింది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మూల వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించబడలాగిన, దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ప్రభువా నేను ఉపదేశించడానికి తండ్రి అల్పుడును బలహీనుడును అయోగ్యుడనైనా నేను ప్రభువా నీ ప్రియ బిడ్డలకునైనా నీ సందేశాన్ని అందించడానికి ప్రభువా నైనా వేదిక మీద ఉండగా మాకన్నా తండ్రి, నేను కాదు ప్రభువా, మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా. నైనా నీ యొక్క దైవ వాక్కులను ప్రభువా మానవులు సొంత ప్రేరేపణ వలన మాట్లాడడం వల్ల ఎవరికి మేలు కలగదు, ప్రయోజనం కలగదు నాకు కన్న తండ్రి. నువ్వే మా ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఆటంకపరిచే చీకటి దురాత్మ శక్తులన్నిటిని యేసు నామమున బంధించి వేస్తున్నాం. నీ రక్తంతో మొదటగా నన్ను మమ్మల్ని బావుగా కడిగి శుద్ధీకరించి నీ ఆత్మ తైలముతో అంటండి. నీ సిలువ చాటును మరుగు చేయండి అయా. నీ యొక్క అమూల్యమైన దివ్య వాక్కును మా నోట్లో పెట్టి అందరికీ కావలసిన సందేశమును ఉపదేశమును మీరు మాత్రమే మాట్లాడమని ఆటంకపరిచే చీకటి శక్తులను మరొక్కసారి బంధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న 2 మాటలు. యాక్చువల్గా నేను వాక్యం దేవుని మహాకృపను బట్టి చాలాసార్లు పంచుకున్నాం. మనం అభిషిక్తులం కాదు, కానీ యవనస్తుల్లో అందరం కూడుకున్నప్పుడు ఎవరో ఒకరు వాక్యం చెప్పాలి కాబట్టి ఒక అవకాశాలు వచ్చినప్పుడల్లా చెప్పుకున్నాం. చాలాసార్లు చెప్పాను, కానీ నేను ఎప్పుడు ఎత్తుకునే వాక్యాలు 2 ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉండొచ్చు, కానీ నాకు గుర్తున్నది అంటే దాదాపు మిగతా అన్నిటినీ ఏదైనా మూలవాక్యంగా ఎత్తుకొని వాక్యం చెప్పడానికి నాకు కంఫర్టబుల్గా అనిపించింది. దాంట్లో ఒకటి ప్రార్థన గురించి, రెండోది పరిశుద్ధత గురించి. హల్లెలూయా. ప్రార్థన గురించి నేను ఎందుకు ప్రార్థన గురించి విస్తారమైన మాటలు ఉన్నాయి లేఖనాలలో. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇంత ప్రాముఖ్యమైనది మనం వింటా ఉన్నాం. అయితే నాకు పంచుకోవడానికి కొద్దిగా భయపడేవాడిని. ఎందుకో మనసులో మన మాటలు ఎట్లుంటాయంటే దేవుని మహాకృపను బట్టి ధారాళంగా మాటలు అయితే మాట్లాడగలుగుతాం. మాటలు కోటలు దాటుతాయి, చేతులు జడప దాటదే ఉంటాయి కదా, కాలు గడప దాట. అలాంటి స్థితి ఉంటుందేమో అని భయం వేసి నేను చాలాసార్లు అది ప్రార్థన గురించిన మెసేజ్ ఎత్తుకోవడానికి ఇబ్బంది పడ్డా. ఎందుకంటే అది ఎంతో కొంత నడిచి కొద్దిగా మనస్సాక్షి ధైర్యం కలిగి దేవా నేను ఇది చెప్తాను సహాయం చేయని అడగడానికి కూడా అధైర్యపడి అరే ఇంత యోగ్యులంగా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని తలంపులు ఉన్నా అని ఎత్తుకోరు. ఈ పరిశుద్ధత గురించి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటా. కానీ ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. నేను యాక్చువల్గా
వేరే ఆ రోజు అన్న సందేశం పంచుకోవాలని ఏమరాజునంటే నాకు తెలియకుండా వస్తూనే ఉన్నాయి ఆలోచనలు, ఊటలాగా ఊరుతూ ఉన్నాయి. అది దేవుడు అట్లా దేవుడి కృప వలన ఆలోచన తలంపులు వస్తూనే ఉన్నాయి. ఒక మెసేజ్ నాకు ఫిక్స్ అయింది. నేను ఆ మెసేజ్ గురించి మామూలుగా ధ్యానిస్తుంటే, ఆలోచిస్తుంటే నాకు చెప్పలేనంత బరువు అవుతుంది, భారం అవుతుంది. చాలా లేఖనాలన్నీ గుర్తొస్తున్నాయి మొత్తం. అది నేను పోయినసారి చాలాసేపు మెసేజ్ తీసుకున్నా, అందరికి ఇబ్బంది అని ఏం పడలేదు, కానీ చాలాసేపు మెసేజ్. మళ్ళీ నేను యూత్ మీటింగ్లో మళ్ళీ ఇంత పెద్ద ఉపదేశం చేయడమా అది, దాన్ని రాత్రి అయిపోయి తెల్లారేటప్పుడు దాన్ని ఎందుకో తెలియకుండా విస్మరించుకుంటే దాంట్లోనే ఒక చిన్న యాంగిల్ దాన్ని ధ్యానిస్తే అది పెద్దగా ఇది. ఎట్లయినా సరే ఎంతో కొంత ఇక నేను ముక్కుసూటిగా దేవుడు నాకు ఇచ్చిన తలంపులను పంచుకోవాలని మీ ముందు ఆశపడి మీ ముందుకు వచ్చాను. దేవుడే మాట్లాడాలి, అప్పుడే మనకు కొద్దిగా క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. అయితే డైరెక్ట్ నేరుగా అంటే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే నాకు అనిపించింది వాక్యము యథార్థ హృదయంతో ధ్యానిస్తే దేవుడు అందరికీ ఆ వాక్యం అనే ఊటలాగా వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ నీ ధర్మశాస్త్రం అపరిమితమైనది అంటది. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం చాలా అది వైడ్ యాంగిల్, చిన్న చిన్న ముక్కలు పట్టుకుంటేనే ఎక్కడెక్కడో. అందుకని మనం దేవుని మహాకృపను బట్టి మనం పెరుగుతున్న ప్లేసు మామూలు ప్లేస్ కాదు. ఈ భూమి మీద ఎవరన్నా గురువులు అనబడిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ గురు స్థానంలో అయ్యారు ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్లేస్లో మనం పెరుగుతున్నాం కాబట్టి మనం ఎన్నో సందేశాలు వింటున్నాం, ఎన్నో వాక్య రెఫరెన్స్లు వింటున్నాం. అవన్నిటినీ మనం ఒక్కసారి ధ్యానించడం మొదలు పెడితే ఒక్కొక్క అయ్యగారు చేసిన ఒక్కొక్క ప్రసంగాలు ఎన్నో ప్రసంగాలకు దారి తీస్తాయి, వందల వేల ప్రసంగాలకు దారి తీయచ్చు. హల్లెలూయా. అయితే ఎవరైనా ధ్యానించగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. దాంట్లో భాగంగా నేను ఈ వాక్యం చదువుతున్నాను. ఫస్ట్ మాట, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక మాట ఫస్ట్లో అందరితో సమాధానమును అన్నది. రెండవది పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానంగా ఉండండి లేఖనం చెప్తుంది. అసలు సందేశం అది, కానీ ముందుకెళ్ళడానికి ఒక మాట, అందరితో సమాధానంగా ఉండండి. ఇదే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఏం లేదు. 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అంటే అవకాశం ఉంటే, మీకు ఎంత చేతనవుతుందో, దేవుడు మీకు ఎంత కృప ఇచ్చాడో సమాధానంగా ఉండడానికి, శక్తి కొలది మీరు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. అవకాశం తప్పకుండాని కాదు, అవకాశం ఉన్నంత వరకు. ఎంత అవకాశం అంటే, దేవునితో వాడు మనకున్న సమాధానాన్ని చెడగొట్టనంత వరకు. హల్లెలూయా. దేవునితో మనకున్న సత్సంబంధాన్ని, సంబంధ బాంధవ్యాన్ని చెడిపోనంత వరకు, దేవునితో సమాధాన పరిచాడు కదా మనం యేసయ్య, ఆ సమాధానానికి భంగం కలగనంత వరకు మనం సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ మాట ఏమంటున్నాడంటే, పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. అంటే బైబిల్ గ్రంథమే స్టార్టింగ్ ఏమనుంది, పరిశుద్ధ గ్రంథం అని ఉంది. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు కేరూబులు, దూతలు ఏమని పొగుడుతున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతారు. ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని ఉంటుంది. అంటే మనకు పరిశుద్ధత అంటే ఏంటి? ఒక్క మాట,
పరిశుద్ధత అంటే ఏదో నియమ నిష్టలు కలిగి ఉండడం. దేవుని పరిశుద్ధత కొద్దిగా వేరుగా ఉంటుంది. మన పరిశుద్ధత దాని అప్లయన్స్ కొద్దిగా సూక్ష్మ డిఫరెన్స్ అనిపిస్తుంది. దేవుని పరిశుద్ధత ఏంటి? దేవుడు అనాది కాలం నుండే పరిశుద్ధుడని అంటే ఒకటే మాట, నేను చెప్పుకుంటూనే వెళ్తాను, రెఫరెన్సులు కొన్ని దియ్యను. దేవుడు ఉత్తముడు అని మనకు తెలుసు. ఆయన యందు ఏ లోపమును గమనాగమనం అని చాలా విషయాలు రాసుకున్నాం పౌలు భక్తులు. అసలు ఏమి లేదు, దేవుడు ఉత్తముడు. ఇంకోటి, ఆయన తన స్వభావములకు విరుద్ధముగా ఏమీ చేయడు. ఇంకోటి, ఆయన ఉత్తముడు, ఉత్తమత్వానికి ఆయన పరాకాష్ట. అంటే ఆయనలో ఉన్న శుభలక్షణాలన్నీ విశ్వశ్రేయస్సుకు మేలు కలిగించి విశ్వ పౌరులకు ఏమన్నా క్షేమాన్ని అభివృద్ధిని కలిగించి, అది ఆయన పరిశుద్ధత. మళ్ళీ మనుషుల పరిశుద్ధత ఏంటి? మానవుని పరిశుద్ధత అంటే మనకు జనరల్ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను సువార్త 3:4 తెలిసిన అవసరం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది, విశ్వాస మూలము కానిదేదో అది పాపం అని కూడా ఉంది. సకల దుర్నీతియు పాపం అని ఉంది. పాపానికి చాలా డెఫినేషన్. ఒకటి ఏంటంటే, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఎవరి ఆజ్ఞలు? సర్వోత్తముడైన దేవుని ఆజ్ఞలను మీరడమే పాపం. ఆయన ఉత్తముడు, ఆయన మాట మనము మీరినట్లయితే, వినకుండా ఉంటే అదే మనకు పాపం. యేసయ్య, ఇంకోటి మనకు డౌట్ వచ్చా, యేసయ్యనే మన పరిశుద్ధత కదా అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:31-20 నుంచి రాసుకుని ఉంటుంది. ఆయనే మనకు విమోచన, పరిశుద్ధత, నీతి అయి ఉన్నాడు. అంటే మనము యేసయ్యను కలిగి ఉండి, యేసయ్య ఆజ్ఞల వెంబడి నడుస్తూ, యేసయ్య వ్యక్తిత్వాన్ని, ఆయన గుణలక్షణాలన్నిటినీ మనం బహిర్గతం చేయడమే క్రైస్తవ పరిశుద్ధత. ఒక మాట చెప్పాలంటే హల్లెలూయా. ఏమి క్లాష్ అనిపిస్తుంది? ఏం లేదు. జనరల్గా యేసయ్య మన పరిశుద్ధత. యేసు నీ లోపట ఉంటే ఆయనలోని సద్గుణ లక్షణాలు, ఆయన వ్యక్తిత్వాన్ని అంతా మనం బయటికి చూపించడమే. ఆయనకు లోబడుతూ, ఆయన ఆజ్ఞల వెంబడి నడుస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని బయటికి చూపడం క్రైస్తవ పరిశుద్ధతలో ప్రాముఖ్యం. అయితే ఈ పరిశుద్ధత అంటున్నాం కదా, అంటే పరిశుద్ధతలో చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఒక ధ్యానాంశంగా పెట్టుకుంటే పేరు చిన్నదే, తెలిసిన విషయమే అనిపిస్తుంది. కానీ మనం ధ్యానించడం మొదలు పెడితే చాలా చాలా లోతుగా చాలా విషయాలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. మీరు నిర్వచిస్తూ పోతే నిర్వచనము ఇంకా భక్తుని స్థాయిని బట్టి ఆ నిర్వచనం ఇంకా సెన్సిటివ్గా అయిపోతుంది, సున్నితంగా అయిపోతుంటాం. బైబిల్లో ధర్మ సూక్ష్మాలు ఎక్కువ ఉంటాయి. ధర్మ సూక్ష్మాలను గ్రహిస్తేనే నీకు సత్యం బోధపడుతుంది, సత్యము అనేది అవగతం అవుతుంది. లేకపోతే సత్యాన్ని సింపుల్గా మిస్ అవుతారు. చాలామంది నాకు తెలిసి దుర్బోధకులు, వాళ్ళకి అంత వాళ్ళు లేఖనాలే మాట్లాడతారు, వాక్యమే చెప్తారు, బైబిల్ తీసుకొని మాట్లాడతారు. అయినా సరే వాళ్ళలో దుర్బోధలు. ఎందుకంటే వాళ్ళు ధర్మ సూక్ష్మాలను గ్రహించడం లేదు. ఒక మాట అవునని చెప్పి కాదన్నట్లు, కాదని చెప్పి అవునన్నట్లు, ఒకదానికోటి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నట్లు ఉంటాయి. అక్కడనే ధర్మ సూక్ష్మం బయటకు వస్తుంది. హల్లెలూయా. అక్కడనే ఆ సన్న పొరల నుంచి సత్యాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధతలో మనకు బాగా తెలిసిన విషయాలే కొన్ని చకచక జనరల్గా పెద్దలు అంటారు, అరే మనిషి చెడిపోవద్దంటే 3 విషయాల్లో జాగ్రత్త ఉండాలి అంటారు. 3 ఎములు చెప్తారు. ఒకటి మగువ, మనీ, మందు అని ఇంగ్లీష్ తెలుగు కలిపి చెప్పారు. ఇంకోటి అధికారం అని కూడా చెప్తారు. కానీ 3 అయితే జనరల్గా 3 ఎములు బాగుందని ప్రాసగాలు చెప్తారు. అది అట్లనే మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం కూడా కొన్ని చూసుకున్నాం. యవనస్తులం కదా, అవి చెప్పేటోళ్ళు పరిశుద్ధులు అంటే పరిశుద్ధత కొరకు మనందరం ప్రాకులాడుతున్నాం. పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేయకుంటే మనం అసలు క్రైస్తవులమే కాదు. యేసయ్య నమ్ముకున్న దానికి ఒక అర్థం ఉండదు. అది చాలా శోచనీయము, చాలా బాధాకరం. అట్లయితే నేను కొన్ని గుర్తు చేస్తాను.
రెండవ తెస్సలోనియులకు రాసిన పత్రిక నేను నా బైబుల్ అంతట్లో నేను ఒక చిన్న ప్రాక్టీస్ చేసిన. ఏంటంటే అది అందరు చేయాలని కాదు, ఇది క్షేమం బుద్ధిగా కదా. రెఫరెన్స్లు అన్నీ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అంటే నేను ఒకటి ఏంటంటే, నాన్నగారు అండర్లైన్ సేవ్ చేసుకోకుండా ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు. అట్లా అంటే నాన్న 100 సార్లు చదివాడు. అవి ఏవేవి ఎక్కడ ఉన్నదో బాగా నాన్నకు నోటెడ్ అయిపోయినాయి. చూసినామని గుర్తొచ్చినామని టక్కున తీయగలుగుతాం. అయితే మనకు అంత లేదు, అంతలో కొంత కూడా లేదు. అయినా అత్యాశతో ఏం చేసినామంటే మనం కూడా ఎక్కడ లైన్స్ పెట్టుకోలేదు. నేను ఇంతవరకు అయితే బైబిల్లో నా బైబిల్ అయితే నేను మ్యాక్సిమం ప్లేస్లు వచనాలు గుర్తుపెట్టుకోవడానికి అంటే ఇట్లనే కొద్దిగా మెమొరీ పవర్ ఉంటుందేమో అని, మెమొరీగా కొన్ని గుర్తుండిపోతుంది అని. ఇది ఒక్క చోటకు గీత పెట్టుకోవాలి. ఇంతకుముందు అయితే నేను కూడా పాత అన్ని గీసి లైన్లన్నీ పెట్టుకున్నా. అది కూడా కారణమేమో తెలియదు. ఇప్పుడు ఏది చదివినా నాకు కొత్తగానే అనిపించేటట్లుంది. ప్రతిసారి చిన్న ముక్కను పట్టుకొని ఉట్టిగా అది ఆలోచిస్తే ఇదేదో సైడ్ యాంగిల్ ఇటు వెళ్తుంది. అంటే మీరు ఉపయోగపడితే ఓకే, లేదంటే రాసుకోవడం మంచిదే. రైట్. 3వ వచనం 4 మీరు పరిశుద్ధులాగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఏమాడాడు ఇక్కడ? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. పరిశుద్ధులగుటయే అనగా ఏమంటాడు? మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, స్టెప్స్ కొరకు నేను చెప్తున్నాను. ఎవరో మనం పాపాలు చేస్తున్నామని కాదు, తప్పు చేస్తున్నామని కాదు. బైబిల్ అయితే సెలవిస్తుంది. మనం సందేశాన్ని ముందుకు వెళ్ళడానికి కొరకు నేను గుర్తు చేస్తాను. జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో భయంకరమైన ఘోరమైన లోకం ఇది. ఇప్పుడున్న పరిస్థితులు, రానున్న దేశాల్లో చాలామంది కామాభిలాషలు, కామాతులు. అటు దుష్టుడు కూడా అలాంటి పరిస్థితులే క్రియేట్ చేస్తాడు ఫ్యూచర్లో. ఇప్పుడు బాగున్నాం, మంచి ఏమంటారు, పసిపిల్లలాగా చక్కగా ఉన్నట్లు ఉన్నాం. కానీ ఫ్యూచర్లో ఎన్నెన్ని శోధనలు, ఎన్నెన్ని పరిస్థితులన్నీ కార్నర్ చేస్తావో మనకు తెలియదు. ఏమంటున్నాను, యేసేపు భక్తుడు యెహోవాకు విరోధంగా ఇంత దుష్కార్యం నేను ఎట్లు చేస్తున్నా అంటే మనము మొట్టమొదటిగా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. పరిశుద్ధంగా ఉండడంలో ఒక మెట్టేంటి? అసలు ఏదైనా తప్పు చేయాలంటే యేసేపు భక్తుడు భయపడినట్లు మనలో భయం ఉండాలి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఒక పరిశుద్ధ భయాన్ని మనం ఉండాలి. నువ్వే ఇలా ఏమంటావు, దేవుని సహాయంతో ఏం ఆలోచించుకుంటావో, ఎలా బలం తెచ్చుకుంటావో తెలియదు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలా మారినా నువ్వు పరిశుద్ధత కాపాడుకోవడం నా ప్రాణం కంటే ఎక్కువ అని నువ్వు డిసైడ్ అయిపోవాలి. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఏమంటారు, మనం భరించగలిగినంత శోధనని మనకు అనుమతిస్తాడు. అంతకు మించి ఇవ్వనని అన్నట్లేదు. కొన్ని కార్నర్ అయిపోవచ్చు కొన్ని పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో ఎన్నో విషయాలు నేను చెప్పుకుంటే, కానీ ఒక్కటి మాత్రం దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోవాలి. నాకు తెలిసినంత నేను మాత్రం చిన్న చిన్న అనుభవాలతో ఏంటంటే, నేను మాత్రం తెలియలేని భక్తితో కొన్ని విషయాలు అనుకున్నాను. ఇదొక్కటే కాదు, వేరే వేరే విషయాల్లో, దేవా నేను ఈ విషయంలో ఒకవేళ పొరపాటు నా వల్ల తప్పు జరగొచ్చేమో, నేను బలహీనుడనే, నా స్వశక్తి ఇట్లా కంట్రోల్గా నిగ్రహంతో ఉండడానికి, ఇదే విషయం కాదు ఇంకే విషయమైనా, నీ వాక్యాన్ని నేను మీరుతున్నానేమో, నీ వాక్యానికి నేను అవిధేయుని అవుతానేమో
అని తీవ్ర ఆవేదన, బాధ కలిగినప్పుడు, దేవా ఈ పరిస్థితిని నా నుంచి దూరం చేయి. ఒకవేళ నా వల్ల జరిగితే ఇది అది నేను చేసినట్లు కాదు. చాలాసార్లు నేను ఇట్లనే అనుకున్నా, నేను మనస్ఫూర్తిగా దీన్ని నేను ద్వేషిస్తున్నాను, అవాయిడ్ చేస్తున్నాను. నేను ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగితే నా బ్రతుకు నేను తలుచుకొని ఎంత దిగులు పడుతానో అది ఎప్పుడు నాకు ఒక మచ్చగా, నా హృదయానికి గాయంగా ఉండిపోతుంది. నీ చిత్తమైతే దీన్ని దూరం చేయి. ఒకవేళ నా వల్ల ఏదైనా జరిగితే అది నేను కాదు. అంతే ఫిక్స్ చేతులు ఎత్తేస్తే దేవుడు తెలియకుండానే పరిస్థితులన్నీ మార్చేసాడు. లేకపోతే మనల్ని ఆ ప్లేస్ నుంచి ఏదో విధంగా తప్పించేస్తాడు. అంటే కొన్ని మనం పిల్లలం కదా, చిన్న పిల్లలు, దేవుని దగ్గర పిల్లల వంటి వారు, పిల్లలుగా, పసిపిల్లలుగా దేవుని మీద ఆధారపడుతూ మన స్థాయిలో, ఈ స్థాయికి మనకు అది పసిపిల్లలుగా దేవునితో మొరపెట్టుకుంటూ ఆధారపడుతూ తన ఘటమును ఎట్లు కాపాడుకుంటూ ఎరియునుటే దేవుని చిత్తం. అది ఏ విధంగా నువ్వు ఆలోచిస్తావో నాకు తెలియదు. అంటే నేను ఇట్లా ఒక సిచ్యువేషన్ ఇట్లా ఆలోచించాను, నువ్వెలా ఆలోచిస్తావో తెలియదు. నీకు వేరే లేఖనాలు గుర్తొచ్చు, వేరే భక్తులు గుర్తు రావచ్చు. ఏదో విధంగా నువ్వు ఆ పరిస్థితిని అవాయిడ్ చేయడమే, దాన్ని దాటించుకొని తప్పించుకోవడమే ఆ ఎరిగి ఉండాలి. ఆ యొక్క భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి 2 అనుకుంటారు, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. పైన కూడా చదవండి, ఇంకా ఉంది. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేరు. ఏమంట? ధనాపేక్ష ఇంకా ఒకటే మాటలు చెప్పుకోవాలంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసిన, అంటే మనీ లవరే ఉంటారు, లవర్ ఆఫ్ మనీ అంటే ధనాన్ని ప్రేమించేవాళ్ళు. ధనం అంటే ధనాన్ని, అని మనకు డబ్బులు ప్రతి ఒక్కరికి కావాలి. డబ్బులు లేకపోతే చిన్న పనైనా జరుగుతుందా? నువ్వు ఎన్నన్నా మాట్లాడు, డబ్బులు అయితే కావాలి. ఎవరెన్ని మాట్లాడినా డబ్బులు అయితే కావాలి. అడుగున మనం బ్రతకాలంటే మన కనీస అవసరాలు తీర్చుకోవాలంటాడు. కానీ అది కీడు కాదు. కానీ ధనం వెంట పడుతూ దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం, ధనాన్ని ప్రేమించి ఏమంటారు, అరే వీడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా, ధనం కొరకు బ్రతుకుతున్నాడా అన్నట్టు సిచ్యువేషన్ తీసుకురావద్దు. సంపాదించాలి, నేను అన్ని విధాలుగా సంతృప్తిగా బతకాలి, నా పిల్లలు బ్రతకాలి, వాళ్ళు బ్రతకాలి, వీళ్ళు అన్ని తరతరాల గురించి ఆలోచించుకుంటూ రేపు పొద్దున ఇంకేం జరుగుతుందో అన్ని సెక్యూరిటీగా ఉందామని దేవుణ్ణే నువ్వు ఏమంటారు విస్మరించేటట్లు, దేవుణ్ణే కొద్దిగా మసక బారిపోయినట్లు దేవుని ఉన్న ప్రేమను దీని మీదే పడి నీ ఆలోచన మొత్తం దాని మీదే ఖర్చు చేసి అలాంటి ఆశ నీకు ఉండదు. బైబిల్లో ఉంది. అరే మనం ఏమన్నా అంటే ధనానికి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటే కాదు, అస్సలు కాదు. ఏమంటారు, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యములు ఇచ్చినది బైబిల్లో. తాను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు దేవుడు. అంటే ధనము మనకు అవసరము, కానీ తగిన కాలంలో దేవుడే సమకూరుస్తాడు. బైబిల్ అందరికీ ధనం కొరకు ఎవరు ప్రాకులాడినట్లేదు భక్తులు, కానీ భక్తులను దేవుడు ఐశ్వర్యవంతులుగా నింపినట్లయితే ఉంది, నిలబెట్టినట్లు. అబ్రహాము కానీ, దావీదు కానీ, యేసేపు కానీ, ఎవరైనా వాళ్ళు ఎంతో మందిని పోషణకర్తలుగా దేవుడు పోషకులుగా పెట్టాడు. ధనము దేవుడు అవకాశం ఇస్తాడు, దాన్ని పెట్టుకోవాలి, దేవుని పని చేయాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను చూపించాలి, దేవుని కొరకు ఖర్చు చేయాలి. కానీ నువ్వు
ఎదుటి వాళ్ళకు చూస్తున్నా, నీ మనసుకైనా నేను ధనం వెంట పడతలేను, దేవుని వెంటే పడుతున్నాడు, కానీ దేవుడు నాకు నా వెంబడి ధనం వచ్చేటట్లు చేస్తున్నాడు అన్న సిచ్యువేషన్ మనం హల్లెలూయా. అంటే ఒకటేంటంటే నువ్వు ధనాన్ని పట్టుకొని దాని మీద మనసు ఓవర్గా ప్రేమించదు, దాన్ని వాడుకునే స్థితిలో ఉండాలి. ఇలా ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుంది, అయ్యగారు చెప్పేవాళ్ళు ఇంతమంది, మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ బట్ గుడ్ సర్వెంట్ అనమాట. మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ అంట. ఆడు మంచి సేవకుడు కానీ చెడ్డ యజమాని. ఉంచాల్సిన ప్లేస్లో ఉంచితే నీకు రావలసిన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ దాన్ని తీసి నెత్తి మీద పెట్టుకున్నాను అనుకో, అరే నువ్వే రూల్ చేయరా, ఇన్ని డబ్బులు ఉన్నాయి ఏం చేయలే, అది కాకుండా దాన్ని మనం ఓన్లీ దానికి మన సేవకునిగా వాడుకుంటే మనకి ఏమి కొదవ కాదు, మనం సరైన మార్గంలో నడుస్తాం, అనవసరమైన ఊబిలో మనం పడం. అందరూ ఈ విషయాల మీద మనం కొద్దిగా ధ్యానం ఉంచాలి. దేవుని కూడా అడగాలి, దేవా నన్ను ఆస్తికర్తలు అంటే మనకి ఏదైనా మంచి రీజన్ ఉంటుంది, దేవా నాకు పని మనిషి నీ దేవా అన్నట్టు అడగాలి. హల్లెలూయా. నాకు పని మనిషి నీ దేవా, నాకు పనులు ఎక్కువ ఉన్నాయి, అందరినీ బాగా చూసుకోవాలి, నీ కొరకు గొప్ప సేవ చేయాలి, నాకు సర్వెంట్స్ కావాలి దేవా, డబ్బులు అని అట్లా మనం అడగాలి. హల్లెలూయా. అని సర్వెంట్స్ లాగానే చూడాలి. కానీ దాని కొరకు మనం ఏదో కృంగిపోయి కృషించి, పౌలు భక్తుడు ఇంకో చోట అంటాడు, మనం కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉందామంటాడు. బయట కూడా సంతృప్తికి మించిన సంపద లేదని కూడా బయట కూడా శముడు ఉంది. తగిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. అవకాశం వస్తే మనం దాన్ని సంపాదించుకోవాలి. దేవుని కొరకు మనం దేవుని కొరకు ఎంత త్యాగమే ఖర్చు పెడుతున్నాడు అన్న ఆ సిచ్యువేషన్ తీసుకురావాలి. హల్లెలూయా. ఇంకా దీని గురించి నేను ఇంకొకటి పాయింట్, ఇంకా ఈ పాయింట్ మీకు తెలిసిన పాయింటే అయినా నేను గుర్తు చేయడం పనిగా పెట్టుకున్నా. హల్లెలూయా. ఒకటి ఏంటంటే, మూడో పాయింట్ ఏంటంటే నోటి మాటల విషయం. మనం భక్తి జీవితంలో చక్కగా ఎదగాలంటే, మన పరిశుద్ధత కాపాడుకోవాలంటే మూడు విషయాలు చెప్తున్నాం. మూడో పాయింట్ ఇంకెన్నో ఉంటాయి, మీరు ధ్యానిస్తే యాడ్ చేసుకోవచ్చు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న శక్తి గలవాడు. ఎక్కడ లోపం లేదంట? మాట యందు లోపం. నేను ఒక్క మాట మళ్ళీ ఇక్కడికి వస్తా. మత్తయి సువార్త, ఇది కూడా మీకు 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పునందువు, నీ మాటను బట్టి ఏ అపరాధివని తీర్పునందు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఎప్పుడు లెక్క ఉపజెప్పాల్సి ఉంటుందన్నా? విమర్శ దినమున లెక్క. ఇంకొక మాట మలాకి మీకు చూపిస్తాం. ఇవి మీకు గుర్తుంచుకోండి, చాలా మందికి తెలిసి ఉంటుంది. 3:16 మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు భక్తి సాధన చేసే వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తుంటాడంట. మళ్ళీ మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుంది.
చెవి ఎగ్గి ఊరికేనే ఉండట్లేదు, అన్ని రికార్డింగ్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకు తెలియదు, మనం మాట్లాడుతుంటే దేవుడు రికార్డింగ్ పెట్టేసి వింటున్నాడు, రికార్డింగ్ చేసేస్తున్నాడు. మనమే ఎవరు రికార్డింగ్ చేయట్లేదని మనం అనుకుంటున్నాం. చాటికి మాట్లాడుతున్నామని అనుకుంటున్నాను, కానీ విమర్శ దినమున లెక్క చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఎవడైనా నువ్వు మాట యందు తప్పకుండా ఉంటే వాడు సర్వ శరీరమును తన స్వాధీనమందు ఉంచుకున్నట్లు అంట. మరి ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని విషయాలు మరి సరిగ్గా మాట్లాడాలి. మరి ఏం చేయాలి? మనం జనరల్గా నువ్వు ఎంత మనం ప్రయత్నం చేయట్లేదా? ఎంత కంట్రోల్గా ఉన్నా మనకు సంతోషం వచ్చినప్పుడు, ఏదో బాధ అయినప్పుడు మనకు తెలియకుండా మాటలు అయితే దొల్లుతూనే ఉంటాయి. దొల్లుతాయా దొల్లయా? మరి ఏమనకపోతే అందరు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నట్లు ఉంది. ఎంత సాధన చేసినా, ఎంత ప్రయత్నం చేసినా మన మీద మనం ఒక పెద్ద నిఘా కేంద్రం పెట్టుకున్నా అప్పుడప్పుడు ఆ నిఘా పనిచేయదు, మనకి తెలియకుండానే మనం చదువుతాం. అయితే దానికి చిన్నగా ఏంటంటే ఇక్కడే మాట ఉంటుంది. అంటే అది 34 వచ్చి హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఏది 12 మత్తయి 12:34. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయంలో తెచ్చును. ఆ మాట చెప్పి ఈ మాట చెప్తున్నాడు. అంటే మనం ఏం చేయాలి? హృదయమందు నిండి ఏమి నిండి ఉంటుందో బాగా, దాన్ని బట్టి మన మాటలు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయంలో ఏమేమి ఉందో కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి, దేవుడు కోప్పడేటుంటే మనం హృదయం నుంచి తొలగించుకుంటే అదొక్కటి. అంత మాత్రానే మనం పర్ఫెక్ట్ మాట్లాడతామని కాదు. ఆ మాట నేను అంటలేను, యాకోబు భక్తుడు అంటున్నాడు. చూడండి 3వ అధ్యాయం మళ్ళీ వద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మృగపక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు అయ్యను గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరుడు. చాలు, ఏ నరుడును ఇంకా సాధు చెయ్యనేరుడు అంటే ఇంకా చేతులు ఎత్తేయాల్సింది. ఇంకా చేతులు ఎత్తేయాల్సి ఏం చేస్తుంది? దేవుడే అంత మాట అన్నాక మనం ఏం చేస్తుంది? కానీ ఒకటేంటంటే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము, సమస్తము సాధ్యం. హల్లెలూయా. దేవుని నమ్మనోడు మాట్లాడాలి, సాధారణ మనిషి మాట్లాడాలి ఈ మాటలు. కానీ మనం మనసు పెడితే దేవుని శక్తితో మనం ఇది సాధించగలం. అంటే ఎంతో కొంత చిన్న చిన్న హాని జరుగుతుంది, కానీ మన వల్ల సంఘానికి కానీ ఇతరులకు కానీ అన్యాయము హాని జరగకుండా అయితే ఉంటుంది. శ్రద్ధ పెట్టాలి మాటలు. దీని గురించి ఇది నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కటి ఒక పాయింట్ అని చెప్తున్నా, అది ఒక్కొక్క ప్రసంగమే మాట్లాడుకుంటే. కానీ నాకు పాయింట్లు కావాలి, ఏం చేస్తా? కొన్ని పాయింట్లు, కొన్ని అంశాలైనా చెప్పాలని ఆశ, అంతే. గుర్తు చేశాడు దేవుడు, గుర్తు చేశాడు. నేను చెప్పాలంటే దేవుడు గుర్తు చేయడం బట్టే చెప్తున్నా. ఏదో పాండిత్యం చూపించాలనో తెలిసిన అందరికి తెలిసిన విషయాలే, కానీ వరుస క్రమంలో చెప్తున్నా అంతే. మనం మాటల విషయంలో ఒక స్పృహన కలిగి ఉండాలి కదా. మనం ఏం తెలియకపోతే మనం ఇష్టం వచ్చినట్లు ఉంటాం. వ్యర్థమైన మాటలు మన నోటికి రాకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆ మాటలన్నీ చెవి ఒగ్గి ఆలకిస్తున్నాడు, వాటన్నిటిని రికార్డ్ చేస్తున్నాడు. ఇంకోటి, నీవు మాట యందు తప్పకుంటే నీ శరీరమును నువ్వు తన స్వాధీనమును. కొందరు ఏవేవో తపస్సులు చేస్తారు, యోగాలు చేస్తారు, ధ్యానం చేస్తారు, ఏమి చేస్తారు. కానీ ఏం చేసినా చేయకపోయినా నువ్వు నాలుకను, నోటి మాటలు జాగ్రత్తగా మాట్లాడగలగడం నువ్వు నేర్చుకుంటే ఇక నువ్వు ఏమంటావు, సంపూర్ణ సిద్ధికి వేగంగా పనులు ఎత్తున్నట్లు. అందుకే 19వ కీర్తన లాస్ట్ ఉంటారు కదా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక.
ఇంకా దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఉన్నాయంటే నువ్వు నోటెంబడి కరెక్టే వస్తాయి. లేకపోతే అక్కడ నువ్వు రూట్లోనే హృదయంలోనే సరిగ్గా లేదనుకో, హృదయంలోనే సరిగ్గా లేకపోతే నోట్లో తప్పకుండా మాటలు చేస్తాయి. నువ్వు ఎప్పుడు చూసినా నా మాటలు రాకుండా ఇట్లా ఏదో బిగపట్టుకోవాలి కాచుకోవాలని అనే దానికన్నా నీ హృదయాన్ని చక్కగా మంచి పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇది సింపుల్ టెక్నిక్. అరే నేను ఇది మాట్లాడు గతుక్కున నా నోరు మాటి కరుచుకునే దానికన్నా నువ్వు చక్కగా హృదయంలో మంచి విషయాలు అవేమంటే మళ్ళీ ఫిలిపీలకు రాసిన పత్రిక 3:11 ఇంతకుముందు నేను ఒకసారి మెసేజ్ చెప్తూ గుర్తు చేశాను. అన్నిటిని సద్విషయాలన్నిటిని సద్విషయాలన్నిటిని తన మంచి ధననిధిలో నుండి బయటికి తెస్తాడు. అట్లా మనం అట్లా తీసుకురాకపోతే మనము పరిశుద్ధతను కాపాడుకోలేము, పరిశుద్ధత నుండి తొలగిపోతాం. ఇది ఎందుకో బాగా డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఒకటేనంటే ఇంకొకటి నేను చిన్న విషయం ఒకటి జ్ఞాపకం చేయాలనుకున్నాను. నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు 3 విషయాలు చెప్పాను. అయితే ఎక్కడైనా సరే మన ద్వారా తప్పు దొరికితే పాపము జరిగితే ఎట్లా యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు ఉత్తరం అది ఇన్ని ఉంది, పక్కనే ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనం 1:9. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయ. అయితే నేను కూడా వచ్చి చిన్న క్వశ్చన్. అయితే దేవుడు క్షమిస్తే ఇదో పెద్ద సబ్జెక్ట్, కానీ చిన్నగా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. పర్లేదు, అయ్యగారు నాన్నగారు ఎన్నో మెసేజ్ చెప్పినా ఏదో చిట్టుకుని మనకు ఆన్సర్ దొరుకుతుంది. నేనే అన్నిటినీ ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటే అది తెల్లారే పని, అది చేయను. కానీ ఒకటి అయితే మనం దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది కదా, రక్తం ఎట్లా ఉంది, అక్కడక్కడ ఇట్లా తప్పులు దొల్లుతే ఏమైంది అనుకోవచ్చు. ఒకటేంటంటే ఎవడైనా సరే దేవుని బీజానికి పుట్టినవాడు వాడు ఎవడు కూడా పాపం చేయాలని సరదాగా అనుకోడు. అది మనకు తెలుసు. అనుకుంటారు ఎవడన్నా క్షమించేది ఉంది కదా అనుకోడు. ఒకవేళ తప్పు జరిగితే పశ్చాత్తాపడతాడు. ఇంకొకవేళ కొందరు కేటగిరీలో కొన్ని పరిస్థితుల్లో తప్పులు జరిగినా ఇంకోటి ఇదొక్కటి విషయం మనం గుర్తు, యెహోవా యందైన భయము పవిత్రమైనది కాబట్టి నువ్వు తప్పులు చేసినప్పుడు దేవుడు తప్పకుండా భయం పెడతాడు. నువ్వెవరైనా సరే నువ్వేదన్నా నీ అనుమతి లేకుండానే తప్పు జరిగినా నువ్వు ఎంత బాధపడతావో తెలుసు. ఇంకోటి నువ్వేదన్నా కొద్దిగా మితిమీరి చేసినావు అనుకో దేవుని శిక్ష తప్పకుండా ఉంటుంది. ఎట్లుంటుంది శిక్ష? ఈ పోలీస్ దెబ్బలు కొట్టి మొత్తం తుక్కులేసి చేయడు, కానీ తండ్రి తన పిల్లలను శిక్షించినట్లు దేవుడు శిక్షిస్తాడు అన్నమాట. అది ఒక భక్తుని గురించి గుర్తు చేయాలనుకుంటాను. దావీదు భక్తుడు ఉన్నాడు. నేను అది నాకు సడన్గా గుర్తొచ్చింది. దావీదు భక్తుడు ఎంత శ్రేష్టమైన భక్తుడు, దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడా కదా. దేవుని చిత్తానుసారమైన భక్తుడు యేసయ్యని దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు గురించి భక్తుల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఎప్పుడన్నా మీరు ఒక ధ్యానాంశంగా పెట్టుకోండి. మీకు గొప్ప మంచి అనుభూతి, చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా లోతైన ఆత్మీయ సత్యాలు మనకు అవగతం అవుతాయి, తెలుస్తాయి. అదే అంతటి దావీదు భక్తునికి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒక మాట ఏంటంటే అంతటి దావీదు భక్తుడు ఎన్ని కీర్తనలు రాశాడు, దేవుని కొరకు ఎన్నో శూరకార్యాలు చేశాడు, దేవుని చిత్తానుసారుడు అనిపించుకున్నాడు. సమూయేలు గ్రంథంలో మొదలెడితే ప్రకటన ముగింపు వరకు దావీదు వేరును చిగురును అక్కడ కూడా లాస్ట్కి దావీదు పేరును దేవుడు మెన్షన్ చేయకుండా వదిలిపెట్టలే బైబిల్ చివరిలో కూడా. లాస్ట్ అంత ప్రత్యేకమైన వాడిని ఒక్కొక్క తప్పు చేస్తాడు.
ఆయన ఊరియా విషయంలో తప్పు చేస్తాడు. అది ఊరియా విషయంలో తప్పు చేసినప్పుడు, తప్పు చేస్తే నాతాను భక్తుడు వచ్చి 12వ అధ్యాయంలో 2వ సమూయేలు 12వ అధ్యాయంలో ఆ తప్పు గురించి మొత్తం నేను చెప్పాను. ఆ విషయంగా నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం కూడా 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది, చదువుకోండి ఎవరైనా ఆసక్తి పనులు ఉంటే. ఒకరిద్దరు ముగ్గురు తెలియకపోవచ్చు. తప్పు చేస్తాడు, ఆయన ఉపమానం చెప్తాడు. లాస్ట్కు ఆయన ఆ తప్పును గ్రహిస్తాడు. 12:10 నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించు. ఏమంట? చావకుండునట్లు నీ పాపమును పరిహరించు. లేకపోతే నువ్వు ఆయన నేను పాపిని అని ఒప్పుకోకపోతే ఆయన పరిస్థితి, ఆయన దాని క్షమాపణ పొందకపోయింటే, పడకపోయింటే దేవుని దెబ్బ పడుతున్నా పడుకున్నా. దేవుడు అట్లెందుకు ఎవరిని వదిలిపెట్టలేదబ్బా శిక్షించకుండా? ఇశ్రాయేలీలు జాతినే దేవుడు శిక్షించాడు, దేవునికి విరోధంగా పనిచేస్తాడు. ఈ జనాలందరినీ నాశనం చేసి మోషే నీలో నుండి నేను మళ్ళీ సంతానం పుట్టిస్తాను అంటాడు. నీతో నీ సంతానం గొప్ప జనముగా చేస్తా అంటే అడ్డుపడతాడు. అంటే దేవునికి అంత కోపం పరిశుద్ధత విషయంలో. కానీ మళ్ళీ అడ్డుపడితే వాళ్ళని పోషించిండు, సంరక్షించిండు, మన్నా కురిపించిండు, అన్ని సకల సౌకర్యాలు కల్పించి కణాన్ని జరగకుండా దేవుడు అంటాడు. దేవుడు తన శిక్షను మాత్రం అమలు చేస్తాడు. అయితే ఏంది దేవుడు తప్పు చేస్తే పగబట్టిండు అని అడిగా అది అనుకోకండి. అయితే ఇంకొకటి ఏమంటారు, ఆయన ఏం జరిగిందో నీకు మళ్ళీ దావీదును నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపం పరిహరించినవాడు. చావు అయితే లేదు, కానీ శిక్ష అయితే ఉందా లేదా తెలుసా? దేవుడు 11వ వచనం ఉంటాడు, ఇది 12:11 నా మాట ఆలకించు యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం. ఇప్పుడు ఎవరి వల్ల పుట్టిస్తానంట? నీ కుటుంబం వల్లనే నీకు అపాయం పుట్టిస్తానన్నాడు. పుట్టించుడు కూడా. దేవుడు మాటిచ్చాడు కదా. అంటే కీడు చేసే విషయంలో దేవుడు ఒకసారి తగ్గుతాడు కూడా, అట్లని కాదు. కానీ దేవుడు ఇక్కడ 15:30లో 15:14 చేద్దాం. కింద దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకును, పట్టణమును కత్తివాత అతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అన్నాడు. వెళ్ళిపోయాడు. 30వ వచనం చూడు. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరు. ఇంత ఒక మహారాజు, యుద్ధవీరుడు, శూరుడు, పాదరక్ష. నేను ఈ మాట చదువుతూ చాలా రోజుల క్రితం నా కనులు నీళ్ళు తిరిగినాయి. అయ్యో దేవా, ఈ అబ్షలోము వాడు చేసిన దుర్మార్గాన్ని ఆ టైంలో నేను మన మినిస్టర్లో చాలామంది వెళ్ళిపోయినప్పుడు దీన్ని తీసి చదివాను. వాడు ఎంతో దుర్మార్గంగా వివరించాడు, వాని పరిస్థితి ఏంది. తర్వాత ఆయన ఒక కీర్తన రాస్తాడు. ఆ కీర్తన తీసి 3వ కీర్తన ఉంటుంది. అవన్నీ నేను చూసి చదివినా నాకు చాలా దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. అయితే అబ్షలోంకి ఏం అన్యాయం చేయలేదు. అబ్షలోంని ఎంత ప్రేమించాడో అది ఇంకా మళ్ళా మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. ఆయన ఒక విషయంలో నాడు పొరపాటు చేశాడు తప్ప, కానీ దేవుడు శిక్షగా దీన్ని అమలు చేశాడు. ఆయన దావీదు సేవకులందరూ కాలినడకన కొండ ఎక్కుతూ నెత్తికి బట్ట కప్పుకొని ఏడ్చుకుంటూ వెళ్ళడం ఏంటిది? దావీదు మహారాజు అంతటి వాడు. ఒకటేంటంటే, అరే దేవుడు ఎందుకంత చేశాడు? దేవునికి కనికరం లేదంటే, నువ్వు చావకుండానట్లు నీ పాపమును దేవుడు పరిహరించినట్టు చాలు. దేవుడు మననైనా సరే తన దెబ్బలు కొడతాడు. కానీ ఎందుకు కొడతాడంటే, నువ్వు పొరపాట్లు తప్పిదమ్ములు చేస్తావు కదా, ఆ మూలాలు నీలో లేకుండా నిన్ను పరిశుద్ధపరచడానికే దేవుడు దెబ్బలు కొడతాడు తప్ప నువ్వు చావని కాదు. ఇదొక లెసన్.
నువ్వేదో నాశనం అయిపోవాలని కాదు. ఎందుకు కొడతాడు దేవుడు? నువ్వు పరిశుద్ధపరచబడాలని, నువ్వు పాపం అంటే నీకు భయం కలగాలని. అప్పటి నుంచి ఒక్క తప్పు కూడా దావీదు చేయలేడు. చూసుకోడు మీరు, ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. హల్లెలూయా. దేవుని శిక్షణ అట్లుంటుంది. నువ్వు తప్పు చేసినా దేవుడు శిక్షణ ఇచ్చిండనుకో, శిక్షణ ఇచ్చిండనుకో, పాపం అంటే భయం కలుగుతుంది. దేవుడు అది టార్గెట్. నేను పరిశుద్ధంగా నిలబెట్టడం దేవుని యొక్క ఏమన్నా తన కర్తవ్యం. అందుకే మీకు ఇంకొక వచనం గుర్తు చేస్తాను. నేను చాలా విషయాలు గుర్తు చేయొచ్చు కానీ నేను అన్నీ గుర్తు చేయాలి. మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, మరి 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించును. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖం మరణము కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడండి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటారు. దేవుడిని ఫస్ట్ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణార్థమైన, అంటే నువ్వు రక్షణలో తొలగిపోకుండా, నువ్వు చెడిపోకుండా, పాడైపోకుండా నీకు దేవుడు దుఃఖం కలిగేటట్లు చేస్తాడు. నువ్వేదో దుఃఖం కలిగితే చేసిండ్రా వీని మీద నేను ఏదో తీర్చుకోవాలని కాదు. అట్లా దేవుడు ఉత్తమోత్తముడు, ఏమంటే జాలి గలవాడు, కరుణా సముద్రుడు. అట్లా చేయడు. ఆయన కోపించుచూనే వాత్సల్యం చెప్తాడు. వాత్సల్యం అంటే తండ్రి కొడుకుల మీద పుట్టేది. వాత్సల్యం అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్, వాళ్ళకే వాత్సల్యము అని ఉపయోగిస్తారని నాన్న చెప్పాను. దేవుడు శిక్షించాలంటే తండ్రిగా నేను శిక్షిస్తున్నాడు తప్ప శత్రువుగా నేను శిక్షించాడు. శత్రువుగా కాదు. దేవుడు పాపాన్ని బట్టి నేను శిక్షిస్తే నువ్వు లేచిపోవాల్సింది కదా. దేవుడు పాపాన్ని చూసి సహించడు, ఓర్వడు. మనకు తెలుసు ఆ విషయం. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఏమంటారు, బంగారమునకు ఏమంటారు కొలిమి ఉంటుంది కదా. నశింపజేయబడు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్ష వలన మరి పరిశుద్ధపరచబడుతుందని రాసుకుని మనకి ఇక్కడ మన పేతురు రాసిన పత్రికలలో 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై దేవుని మెప్పు ఘనత పొందడానికి కారణమవుతుంది. అంతకంటే మనది విలువైనది కాబట్టి మనకు శోధనలు కలుగుతూనే ఉంటాయి. ఇంకొకటి, అరే మనం నేను ఒక మాట మనం కొద్దిగా మూస్తే బెస్ట్. ఒకటి ఏంటంటే, మళ్ళీ తప్పు చేస్తేనే శిక్షలు వస్తాయా? మంచిగా ఉండే శిక్షలు రావా అంటే తప్పకుండా వస్తాయి. నువ్వు తప్పు చేస్తే తప్పుకు శిక్ష జరుగుతూ నీకు శిక్షణ జరుగుతుంది. నేను పరిశుద్ధపరచడు. అయినా సరే నీవు ఇంకా దేవునికి ప్రీతికరంగా, దేవుడు నేను వాడుకోవడానికి చక్కగా, నేను దేవుని రూపంలో మార్చడానికి నీకు తప్పకుండా ఆయనను శ్రమలు కలుగుతాయి కలగా పరిశుద్ధంగా బతుకు. ఏమైనా శిక్షనో, బాధనో, శ్రమనో అనుభవిస్తుంటే మనం ఏమైనా తప్పు చేసినామనే? తప్పు చేయకమైనా శిక్ష కలుగుతుంది. కానీ తప్పు చేస్తే చిన్న మొట్టికాయ అయితే తప్పకుండా పడుతుంది. మనం పెద్దది అనుకుంటాము, చిన్నదే అంటే మనం బాగుగాడు. అయితే ఇక్కడనే పౌలు ఏమంటారు, మన పేతురు భక్తుడు అంటాడు, మనము ఎట్లా దేవుడు మనల్ని, యోబు భక్తునే దేవుడు శ్రమల పాలు చేసినాడు. మన యేసేపు భక్తుని శ్రమల పాలు, ఆయన తప్పేం చేయలే, కానీ శ్రమల గుండా నడిపించి ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఇది ఒకటి నాకు కొద్దిగా ఆకర్షణ, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చిన మాట. 1 పేతురు 2:20 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడెలా మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడెలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు
మనం మేలు చేసి దెబ్బలు తినడానికి పిలువబడ్డబట్ట. హల్లెలూయా. అంటే మనం ఇంకా దేవుని రూపంలో మార్చడానికి. పాప నియమం మనలోనే ఎట్లా ఉంది, ఆదాము వాళ్ళ రక్తం పంచుకొని పుట్టాం. అందుకబ్బా యేసయ్య దేవుని కుమారుడై ఉండి తాను పొందిన అనేక శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. దేవుని కుమారునికే తప్పనప్పుడు మనకు తప్పుతాయా? ఏ నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంతటి దేవకుమారునికే తప్పనప్పుడు మనకు తప్పుతాయా? కానీ పాపము చేసి తప్పు చేసి శిక్ష అనుభవిస్తే నీకేం మేలు జరుగుతుంది బాబు? నీకేం ఘనత కలుగుతుంది? మేలు చేసి కీడు అనుభవించంటాడు. 3:17 కూడా ఉంటుంది చూడు. ఇక్కడే దేవుని చిత్తం అలాగు నీడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. మామూలు మంచిది కాదు, బహు మంచిది. మనం ఈ కేటగిరీలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మహాకృప. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అయినా సరే అంటే దేవుడు తను ప్రేమించిన వారిని తప్పక శిక్షిస్తాడు. యేసుక్రీస్తుని ఎవరైతే సద్భక్తితో ప్రేమిస్తున్నారో వారందరూ హింసింపబడతారని ఉంది. అంటే లోకంలో అది. అదేవిధంగా ఇబ్రీలకు రాసిన పత్రిక కూడా ఉంది. నాకు దేవుడు గుర్తొస్తున్నాయని ఎవరేం బాధపడకండి. 12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు గారు. నీకు దెబ్బలు కలుగుతలేవంటే బాబు నువ్వు దేవుని కుమారత్వం మళ్ళీ ఏమన్నా ఆ వారసత్వం నుంచి పాకెళ్తున్నావేం చూడు. అబ్బా నాకు దేవుని నమ్ముకున్నా అన్ని ఐశ్వర్యాలు కలిగి ఓ సూది దెబ్బ కూడా తగులుతలేదు, హాయిగా ఉన్నామంటే అరే దౌర్భాగ్యమైన బతుకుతుంది. అదొక శిక్షనే. అది కూడా ఒక శిక్ష. అది శిక్షకు మేలుకరమైంది కాదు. అది దేవుని దెబ్బలు తప్పకుండా మనం తింటాం. దేవుని చేతిలో మనం దెబ్బలు తినడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. కానీ మేలు చేసి మనం దెబ్బలు తినాలి. కానీ కీడు చేస్తే అయినా సరే దేవుడు శిక్షిస్తూనే తనని పరిశుద్ధపరుచుకుంటాడు. కానీ ఇలా వింటే మనకు సాక్ష్యము ప్రబలంగా ఉంటుంది. చాలామందికి మనం ఏమంటే రోల్ మోడల్స్గా ఉండగలుగుతాం. ఇది ఒకటి విషయం. ఇక నేను అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, మనం పాపం చేయకూడదు. ఇంకా ముగింపుకి వచ్చేసిన. ముగింపు కూడా మళ్ళీ ఒక్కొక్క స్టెప్ నేను ఇట్లా పెద్ద స్టెప్పులు దిగుతున్నా. అంతే ఒక స్టెప్ చెప్పినా, రెండో స్టెప్ చెప్పినా, మూడో స్టెప్స్ ఉన్నాయి. కానీ పెద్దగా ఉన్నాయి స్టెప్స్ అంతే. అయితే దేవుడు శిక్షిస్తాడు. ఓకే, మనం పాపం చేయకూడదు. ఒకటి కొన్ని విషయాల్లో కొన్ని పాయింట్లు జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసినా తప్పు చేయకపోయినా దేవుని శిక్షలు పడతాయి. తప్పు చేయకుండా ఉంటే మంచిది. ఇంకొకటి ఒక మాట, ఎవడైనా సరే అంటే భక్తి దేవుడైతే బైబిల్లో ఉన్న భక్తులందరినీ తప్పు చేసినా ఉప్పు చేసినా బహిర్గతంగా చూపించారు. మనం కూడా మన వల్ల మన తప్పుల వల్ల ఇతరులకు మేలు జరుగుతుందంటే దేవుడు మంచిగా చూపిస్తాడు సినిమాలాగా. అప్పుడు మన విద్యత పోయినా పోతుంది. అంత దేవుడు తన భక్తులది మొత్తం ఓపెన్గా చూపిస్తాడు. హల్లెలూయా. అది ఎవరు ఉన్నా అంతేగా, రహస్యమైనది ఏది దాచబడకపోదు అన్నట్లు. నేను చిన్నప్పుడు ఈ మాట అంటే దేవుడి నేను సాక్ష్యం నేను చెప్పలేదు, అది చెప్తే అదొక ప్రసంగంలాగా అనిపిస్తుంది. అది నేను చిన్నప్పుడు ఈ మాట ఎక్కువ, రహస్యమైనది ఏది దాచబడకపోదు, చీకట్లో ఉండదు వెలుగులోనికి రాకమన్నదంటే నేను ఆ చిన్న మాట పట్టుకుని నాయన నేనేం ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పకపోయినా తప్పు చేసినట్టు దాచిపెట్టుకున్నా అది రేపు ఎల్లుండి బయటకు వస్తుంది. నేను ఎందుకునని నేను అప్పటి నుంచే అన్నీ ఓపెన్గా చెప్పుకుంటుంటే ఏదన్నా తప్పు చేస్తే ముందే ఎంత దెబ్బనైనా పడేది. అంతెందుకు ఇంటర్మీడియట్లో ఒకసారి ఆదివారం బయటికి వెళ్ళాం అందరం. సడన్గా స్టడీ అవర్కి వచ్చాడు. అందరం వెళ్ళాం. నాకేమో ఈ లేఖనాలు గుర్తొస్తున్నాయి. అందరూ సార్ వచ్చిండని తెలిసి అందరూ వచ్చేసారు. అందరూ ఏదేదో ఒక రీజన్స్ చెప్పుకోవడానికి సిద్ధపడిపోయారు. నాకేమో ఈ వాక్యం గుర్తొచ్చి నాకు ఏ రీజన్ నాకు చెప్పడానికి మనసు రావట్లేదు. వాళ్ళు నాతో పాటు కొంతమంది ఉన్నారు, అరే నువ్వు మాతో పాటు వచ్చినావు అనుకో మమ్మల్ని బుక్ చేస్తాను, నువ్వు ఒక్కడు సపరేట్ రా, మేము సపరేట్ వెళ్తాను. సరేలేని వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. తర్వాత నేను వచ్చి ఇంకా దోషిని పాపిరి అరెళ్ళు సార్వత్రం ఉన్నట్టు చెప్పుకున్నాక అప్పుడు నాకు రిలాక్స్ అయింది. అంటే ఇట్లా అందరూ చెప్పుకోవాలని కాదు, చిన్నతనం భక్తులు అంటే
కొన్ని విషయాలు దేవుడు బయటకు చేయడు, చెప్పాడు, తీసుకురాడు. కానీ నీ వలన మేలు జరుగుతుందంటే ఆ తప్పులను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మలచాలనుకుంటే తప్పకుండా బయటకు తెస్తాడు. అందుకే భక్తి సాధన సీరియస్గా చేస్తున్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి. తప్పైతే దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు క్షమించారు. ఇదో పెద్ద పంచాలి. దేవుడు తన రక్తంతో కడుగుతాడు, గొప్పగా వాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, శిక్షిస్తాడు, మొట్టికారేసి కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఈ మనుషులు ఉన్నారే, వీళ్ళని పట్టించుకోకుంటాం అనుకో మనం అప్పుడు. కానీ ఏమంటారు, మనకు అది కూడా బయటకు వస్తుంది. ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, జాగ్రత్తలు. అయితే మరి ఇట్లా జరుగుతుంది కదా, మనం పరిశుద్ధంగా ఉండాలి. కొన్ని విషయాలు తెలుసుకున్నాం, శిక్ష వస్తుంది తెలుసు. మనం ఏం చేయాలి అది కూడా మనకు తెలుసు. అయినా సరే నేను చెప్పాలి, మీరు వినాలి అలర్ట్. అది కూడా మనకు తెలుసు. అంటే బైబిల్ లేఖనాల ప్రకారంగా నేను రెండు విషయాలు ఇంకా అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఇంకా చాలా సింపుల్ విషయం. లేక వాక్యం ఇస్తే ఇట్లనే ఉంటుంది అన్నట్టు. లాస్ట్ 119వ కీర్తన. ఇది టక్కటక్క మనకు తెలిసిన విషయాలే. పదవచన, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ ద్వారా తప్పు జరగొద్దు, పాపము జరగొద్దు అంటే నువ్వేం చేయాలి? హృదయములో నీ దేవుని మైండ్లో కాదు బాబు. ఈ మధ్యలో అందరికీ ఈ కాలంలో అయిపోయిందంటే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ చాలా ఎక్కువైపోయింది. వాడు ఏది మాట్లాడితే దాంట్లో తల దూరుతాడు. నువ్వు ఏదన్నా మాట్లాడు, నాకు అది తెలుసు అంటాడు. నువ్వు ఏదన్నా మాట్లాడు, అరే అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, కానీ హృదయం అందు నీ వాక్యం అయ్యారు నెత్తి నుంచి ఒక జానడి కిందికి దిగింది అనుకో, నీ బ్రతకంతా మారిపోతుందట. హల్లెలూయా. వాక్యం హృదయంలో ఉండాలి. మీ ప్రభువును మీ హృదయం నందు రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు. మన హృదయాలను దేవుడు ఏలిననుకో, వాక్యమైన క్రీస్తు మన బ్రతుకులలో విప్లవాత్మకమైన పెనుమార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. ఎక్కడుంచుకోవాలి వాక్యం? వాక్యం ఉంచుకోవాలి. వాక్యం ఉంచుకోవాలంటే ఇంకొక విషయం చెప్తాను. మస్తు వాక్యం వింటున్నామన్నా, ఏం తక్కువ మాకు అనుకోవచ్చు. మనం ఇది కూడా వెళ్ళా, మనకి చిన్న పిల్లలు మనకు అన్ని డౌట్లు వేస్తాయి. ఎంత వాక్యం వింటున్నా, అన్ని ఏం తెలియదు నాకు. నేనేమన్నా హృదయంలో ఉంచుకోవాలి. ఇంకా 119 చూడు, 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నది. 104, 103 కూడా, 104, 102 కూడా, నువ్వు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక సారీ, నువ్వు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకున్నాను. మనము దేవుని ద్వారా ఉపదేశం పొందాలి. ఇది మాట నేను చెప్పాల్సింది. ఎందుకంటే మనం ఏదో నాలెడ్జ్, నేను ఏదో చెప్తున్నాను, నేను వినడం అబ్బా చాలా విషయాలు చెప్పేశాడు. ఈ రెఫరెన్స్లు తెలుసుకుంటే చాలా నేర్చుకుంటా. మన ఆత్మీయతండి విస్తారమైన వాక్య ప్రవాహం వస్తుంది. అబ్బా నాకు అన్ని మర్మాలు తెలుసు, అన్ని విషయాలు తెలుసుకుంటే కాదు, దేవుని చేత నీవు బోధించబడాలి. హల్లెలూయా. నీ మనసుకు ఏది అవసరమో, నీ ఆత్మీయంగా ఎదగడానికి అందరికీ అప్లై అయినట్లు వాక్యం నీకు అప్లై కాదు. నీ కొత్త కోణంలో దేవుడు నీకు బోధించాలి. నీకున్న ఆ ఆత్మీయ అవరోధాలు, అడ్డంకులను అధిగమించడానికి దేవుడు శిక్షణ ఇచ్చేది వేరే ఉంటుంది. అది మనం ఏం కింద ఉన్నది, నీ ఉపదేశం నాకు వివేకము గలను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యం కింద అంటాడు. దేవుడు మనతో మాట్లాడితే మనకు వివేకం కలుగుతుంది. అప్పుడు మనం తప్పులను అసహించుకుంటాం. మన హృదయంతో నువ్వెన్ని ప్రసంగాలు గంటల కొద్దీ విన్నా, దేవుడు నీతో ఒక్క మాట హృదయంతో మాట్లాడుకో, దేవుని ఉపదేశం నువ్వు పొందితే నీ బ్రతుకులో మార్పుస్తుంది. నీ అనుభవింపులు అది జరగాలి. అరే దేవుడు నాతో మాట్లాడు, నా హృదయానికి ఇది టచ్ అయింది, నన్ను దేవుడు సంధించాడు. అప్పుడు నువ్వు తప్పు మార్గములన్నీ అసహ్యం అవుతాయి. అప్పుడు 133
నీ వాక్యములను బట్టి ఇక్కడ నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకు. నీ వాక్యాన్ని బట్టి మనం అడుగులు స్థిరపరిస్తే పాపం మన మీద ప్రభుత్వం చేయదు, మనని ఏలదు. అదే మాట అపొస్తలుడైన పౌలు రాశాడు రోమీలకు రాసిన అవన్నీ చూడండి. మీరు పాపమునకు దాసులు గారు, నీతికి దాసులుగా మీ అవయములను మీరు అప్పగించుకున్నాడు. మన మీద దేవుడు ప్రభుత్వం చేయాలి, దేవుని నీతి ప్రభుత్వం చేయాలి. కానీ సైతాను పాపము మన మీద ప్రభుత్వం చేయడానికి అవసరం. అంటే ఏం చేయాలి మనం అంటే వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, దేవుని చేత ఉపదేశం పొందుతూ ఉండాలి. అందుకే నువ్వు వాక్యం చదివినా ఉపదేశం విన్నా ఆషామాషిగా వినొద్దు. వాక్యం చదువుకోవాలి, మొక్కుబడిగా చదవద్దని. దేవా నాతో మాట్లాడు, నన్ను సంధించు అని చదవాలి. మన ఆత్మీయతను నన్ను మాట్లాడుతుంటే దేవా నన్ను ఉన్న స్థితి నుంచి కొద్దిగా నన్ను మార్చు, నాలో కొద్దిగా మంట పుట్టించు, నాకు తప్పు మార్గములను అసహ్యమయ్యేటట్లు చేయండి దేవా, నాకు బలం ఇవ్వండి అని మనం ఆశతో ప్రార్థనతో వింటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితేనే తప్ప ఒక బోధకుడు మాట్లాడుతున్నాడు అనుకున్నంతసేపు నీ బ్రతుకులో మార్పు రాదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని ఉపదేశం నాలో వెళ్తుందంటే మనలో మార్పు వస్తుంది. కాదు, ఇది గన్ షాట్, జమాల్కా కొట్టాడు అన్నట్లు. ఒకటే మాట, వాక్యము అంత ప్రయారిటీ. వాక్యం విన్న మనం తప్పులు ఎందుకు జరుగుతున్నాయంటే హృదయంలో లేదు ఒకటి, దేవుని చేత ఉపదేశం పొందట్లేదని ఒకటి. ఇంకొక మాట దీనికి రిలేటెడ్, ఇంకా అయిపోయింది, ముగింపుకి వచ్చేసిన. రోమిలకు రాసిన పత్రిక ఏందో ఏమనుకుంటున్నారు, ఏమనుకున్నా పర్వాలేదు, ఇంకా అయిపోయింది. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసుంతురు. ఏంటంట ఆత్మ విషయాలంటే వాక్యం సంబంధించిన విషయం. ఇది కూడా సింపుల్ షీట్గా, ఇది సపరేట్ సందేశం కానీ నేను ఏదో దొరక మళ్ళీ దొరకదన్నట్టు చెప్తాను. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. నువ్వు ఆత్మానుసారువా శరీరానుసారం అనేది నువ్వు పెట్టే విషయాల మీద ఆసక్తిని బట్టి తేలిపోతుంది. కొందరికి కొన్ని దేవుళ్ళు వెతుకుతుంటారు కానీ మనకి లోక సంబంధమైన మహా ఇష్టం ఉంటాయి. అంటే ఇంకా ఆత్మానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. నేను ఎక్కువ ర్యాష్ కానీ అంత తీసుకున్నంత వాడు అట్లా ప్రయత్నంగా పోరాడట్లేదు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద దృష్టి పెట్టాలి. ఒకటే ఎప్పుడు మన హృదయంలో మన మనసులో ఎప్పుడూ ఒక తీవ్రమైన సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆత్మ విషయాలు శరీరానుసారమైన విషయాలు మనము మన మనసును వాటి మీద షిఫ్ట్ చేసుకుంటుండడమే భక్తి సాధన. ఒక మాట చెప్పాలంటే మనము ఆదాము వల్ల రక్తాన్ని పంచుకుని పుట్టాం, శరీర నియమం ఆ పాప నియమంలో ఉంది కాబట్టి వాడు ఫుల్గా ఆ పని శరీరానుసారమైన మనసు ఫుల్గా పనిచేస్తూనే ఉంటుంది. కానీ నువ్వు అటెన్షన్గా దాన్ని తీసి ఆత్మ విషయముల మీద పెట్టడం ఇది ఒక ఎక్సర్సైజ్. అందుకే మీరు పాపముతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా పోరాడట్లేదంటే ఇది ఒక సంఘర్షణ. పోరాడుతున్నావు కానీ ఏమన్నా కానీ ఈ ఆత్మీయ విషయాల మీద ఎంత కష్టమైనా సరే నేను పెట్టాలి, ఎంత రక్తం కారినట్లు కానీ ఎంత బాధ కలిగినా సరే అని దేవుని సహాయంతో, దేవుని సహాయంతోనే జరుగుతాయి ఎన్ని చెప్పినా. అంటే మనము దాని మీద డిపెండ్ అవ్వదాన్ని బట్టి ఉంటుంది. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనేనా అంటాడు కదా పౌలు భక్తులట. నేను చాలా పోరాడితేనే అంటాడు, పోరాడేది నేను కాదంటాడు ఆయన. అంటే ఇద్దరు రెండు సంగతి జరుగుతుంటాయి. నువ్వు షిఫ్ట్ అవుతూ ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెట్టాలి. ఆ టైంలో భయంకరమైన రక్తమే కారిపోతుంది. రక్తం కారితే ఎట్లా గాయం ఎట్లా మంటలేస్తుంది అట్లాంటి సంఘర్షణ అట్లాంటి స్థితి కూడా నీ మనసులో ఉంటుంది. నాకు చిన్న రాత్రి నేను చిన్న అనుభవం ఒకటే మాట పంచుకుంటానండి. నాకు చాలాసార్లు కొన్ని విషయాలు నాకు
చాలా బాధ కలిగించారు. ఈవెన్ రాత్రి కూడా ఒక విషయం బాధ కలిగింది. అదే ఈ సందేశం ఇట్లా అయింది కారణం. రాత్రి నాకు చాలా బాధ కలిగింది. దాన్ని నేను ఎంత ట్రై చేసినా ఓవర్కమ్ చేయట్లేకపోతున్నా. ఎంత ప్రయత్నించినా ఓవర్కమ్ అయితలేదు. చాలాసార్లు ఏం చేశానంటే ఓవర్కమ్ చేయలేక నిద్రపోకుండా అట్టనే ముసుగులో గుద్దులాట అన్నట్లు తెల్లారిపోయి ఎప్పుడుకు ఆ బాధ పచ్చి మనసుతో అన్నట్లే పడుకొని లేచేవాళ్ళం. నిద్ర సరిపోక పిచ్చిగా అనిపించింది. నా కొన్నిసార్లు నేను తెలివిగా కొన్నిసార్లు దేవుని కృపను బట్టి చేయగలను. రాత్రి నేను పాతకాలంలో ఎప్పుడో చేసింది మళ్ళీ గుర్తొచ్చింది. అరే నేను ఎంత పోరాడినా దీనివల్ల అయితలేదు, నేను ఇంత సమయాన్ని నేను ఎందుకు వ్యర్థం చేయాలి, నాకేమైనా మేలు జరుగుతుందా ఇంత బాధపడడం వల్ల? ఈ బాధలో నేను విపరీతంగా ఆలోచిస్తే నా వల్ల నా మనసుకు బాధ తప్పైనా జరగచ్చు. నా మనసును కొద్దిగా షిఫ్ట్ చేస్తామని పక్కన బైబిల్ తీసి కిందికి దించిన. హల్లెలూయా. బైబిల్ తీసుకొని డోర్ మూసి దాదాపు 2 గంటల నుంచి 5:30 వరకు ఇదే అప్పుడు వచ్చినాయి ఇవన్నీ. హల్లెలూయా. కొత్త ప్రసంగాలు మొన్నటి వరకు శనివారం గురువారం రాత్రి వరకు ఒకటి ఉండే నాకు మనసులో బాధ. అయినాక లేచి చూస్తే ఇది వచ్చి ఇలా బాధతో అంటే నాకు అన్ని దేవుడు గుర్తు చేస్తాడు. మధ్యరాత్రి టైం 2:05 నుంచి 5:30 అయింది. అప్పుడు అరే ఇంత వాక్యం గుర్తు చేసిన దేవుని కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే బాగుంటుందని కొద్దిగా దేవునికి స్తుతించి చిన్న ప్రార్థన చేసుకొని పడుతుంది. అంటే నేను ఇన్ని రోజులు ఎంత నష్టపోయినా నేను చాలా బాధపడ్డా. అరే నాకు ఏదైనా ఒక విషయం ఒక మనిషి ద్వారానో కొన్ని పరిస్థితుల వల్ల గాయం అయితే బాధ అయితే ఈ బాధల నుంచి నేను ఎన్నో నాకు నేనే బోధించుకొని ఓవర్కమ్ అయిదామంటే మనం ఏడవుతుంది. ఎంత తెలియకుండానే బాధలోకి వెళ్ళిపోతాం. అనుకున్నా హింస మార్గం కాదు అహింస మార్గం అయితే అహింస ద్వారానే. అప్పుడు నాకు పాట గుర్తొచ్చింది. పాట పాడను కానీ దరిహింపలేదే ఆయుధం వశమాయే జనుల హృదయాలు అన్నట్లు ఏమి కష్టపడకుండా నన్ను నేనే హింసించుకోకుండా బైబుల్ తీసుకొని ఇంకా నాకు దోచినవన్నీ 1 గంట సేపు ఏదంటే చదువుకుంటూ వచ్చిన. తర్వాత ఇంకా నాకు నెమ్మది అనిపించింది. అంతసేపు నిద్ర లేకున్నా దేవుడు తృప్తి అనిపించేటట్టు చేశాడు. నేను ఎందుకు చెప్తున్నది అంటే అది దేవుని కృప. దేవుని మా కృపను బట్టి మనకు అందరికీ అవకాశం ఇస్తాడు. దేవునికి మనం ఇష్టమైన పిల్లలు సత్య సంబంధులు. అయితే నాకు అనిపించింది ఇట్లా మన మనసులను మనం షిఫ్ట్ చేసుకోవాలి. అక్కడ పరిస్థితి మనకు అనుకూలంగా ఆ పోరాటం లేకుంటే ఆ ప్లేస్ను దాటిపోయి మన మనసును మంచి విషయాల మీద కుదుర్చుకునేటట్లు చేయాలి. మంచి పాటలు వినడము, మంచి నాన్నగారి సందేశాలు పాత ఏమైనా వినడము, ఏదైనా బైబిల్ చదవడము, ఏదో ఒకటి. నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉన్నావనుకో తప్పకుండా నువ్వు పోరాటం రక్తం గారుతుంది, నువ్వు కుప్ప కూలుతావు, నీకు అవి వేరే వేదన అవుతుంది. హల్లెలూయా. అంటే మనము ఈ విధంగా బ్రతుకుతే దేవుని వాక్యాన్ని మనం పెట్టుకొని ఆత్మానుసారంగా నడవగలిగితే మనము పరిశుద్ధంగా జీవించగలము. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. ఒకటే కాదు, దేవుని సేవ కూడా చేయలేడు, దేవుని కొరకు బ్రతకలేడు, ఒక అడుగు ముందుకు పడదు. మనము ఆత్మీయ జీవితంలో శ్రద్ధ కలిగి ఇట్లా ఎదుగుతూ ఉంటే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం, దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. దేవుడు అలాంటి కృపను భాగ్యాన్ని మనందరికీ ఇచ్చునుగాక. దేవుడి చిన్న సందేశాన్ని మన వినికిడిలో దీవించునుగాక.